నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. పవన్ కళ్యాణ్ని కలవడమే తన చివరి కోరికన్నా ఆ అభిమాని గుండె ఆగిపోయింది. తన చివరి కోరిక తీర్చుకున్నాడని చెప్పేసి సంతోషపడాలా, లేదా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువకునికి అప్పుడే నూరేళ్ళు నిండాయని చెప్పేసి బాధపడాలా అర్థం కాని పరిస్థితి. ఈ ఫోటో చూస్తే మనకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా. ఆ రోజు నిరంజన్ పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు ఆ యువకుడు అంటే చిన్న కనిపిస్తున్నాడు, కానీ 17 సంవత్సరాలు 17 years, కానీ ఆయన ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. దానివల్ల ఆయనకి ఎదగలేదు. సో చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఆయనకి 7-8 సంవత్సరాలాగా కనిపిస్తూ ఉంటాడు మనకు ఈ బాలుడు, కానీ 17 సంవత్సరాల యువకుడుగా మనం చెప్పుకోవచ్చు అతన్ని. బాలుడు 17 సంవత్సరాల బాలుడు వరంగల్లో ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. సో డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒకసారి రాధా మనోహర్ దాస్ గారు మనందరూ తెలిసింది కదా, ఆయన ఒక సమాచారం వస్తే ఈ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, నిరంజన్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మాట్లాడుతూ నీకేం కావాలి బాబు, నీకు చివరి కోరిక ఏంటిది అని చెప్పేసి, అంటే చివరి కోరిక అనలేదు కానీ ఆల్మోస్ట్ అట్లా అనుకోండి, నీ కోరిక ఏంటిది అంటే నాకు పవన్ కళ్యాణ్ కలవడమే నా కోరిక, నా ఆశ అని చెప్పేసి ఆ రోజు చెప్పిండు. అయితే రాధా మనోహర్ దాస్ గారు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. లాస్ట్కు అది పవన్ కళ్యాణ్ వరకు చేరింది. మనందరూ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిలో ముందుంటారు. గతంలో ఎంతోమంది అభిమానులను ఈ విధంగా కలవడం జరిగింది. ఖమ్మంలో శ్రీజ అయితేనేమి, వరంగల్లో ఇప్పుడు ఈ బాబు నిరంజన్ అయితేనేమి. అయితే పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే తన ఇంటికి చేరుకున్నాడు. తిరుపతి నుండి ప్రసాదం, లడ్డు, ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి పట్టు వస్త్రాలు స్వయంగా తానే పట్టుకొని తీసుకొని వచ్చి ఆ పట్టు వస్త్రాలతో ఆ బాబు కళ్ళకు అద్దిండు, ఆ ప్రసాదం ఇచ్చిండు, బొట్టు పెట్టిండు, ఆ బెడ్ పక్కన కూర్చొని చాలాసేపు మాట్లాడిండు, ఆ చేతులు పట్టుకొని నెవరిండు, ఆ చేతులకు ముద్దు పెట్టి ఆయనతో ఇంత చిన్నపిల్లలాగా కలిసిపోయారు మాట్లాడిండు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆ బాబు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి బాబు అట్లా ప్రాణాంతక వ్యాధి, అది మనం ఎవరేం చేయలేం. అది లక్షల్లో కోట్లలో కొందరికి వచ్చే వ్యాధి. అది దురదృష్టవశాత్తు పాపం మన నిరంజన్కి వచ్చింది. ప్రస్తుతం ఆ కుటుంబం పుట్టడి దుఃఖంలో ఉంది. కానీ బాబు అనుకున్నట్టుగానే చివరి కోరిక తీర్చుకున్నాడు. ఆ విషయంలో చాలా గట్టోడు అని చెప్పుకోవాలి నిరంజన్. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీకేం కావాలని చెప్తే నాకు రామ్ చరణ్ సార్ దగ్గర ఉంటుంది కుక్క పిల్ల కావాలని చెప్పేసి అన్నాడు. ఆ కుక్క పిల్ల కావాలి సార్ అని చెప్పేసి మాట్లాడిండు. ట్యాబ్ అని చెప్పేసి ట్యాబ్ అదని చెప్పిండు. మా వాళ్ళకు ఒక ఇల్లు లేదు సార్, ఒక ఇల్లు కూడా కట్టియాలి సార్ అని చెప్పేసి అన్నాడు. అమ్మ ఎవరో నన్ను నా వైద్య ఖర్చుల కోసం మా వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టింది సార్, మా వాళ్ళకి ఏమి దిక్కు ఆధారం లేదని చెప్పేసి చెప్పిండు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మీరు ఏం చేస్తారని చెప్పేసి అడిగి తెలుసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న మాకు ఇట్లా అప్పుల పాలైనం సార్, క్యాటరింగ్ ఏం లేదంటే నేను మెట్టిస్తా క్యాటరింగ్ అని చెప్పేసి మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ కూర్చొని పాపం ఓజీ సినిమా మన ఇద్దరం కలిసి చూద్దాము, నా నెక్స్ట్ OG2 సినిమాకి నువ్వే చీఫ్ గెస్ట్ రా అని చెప్పేసి అన్నాడు. నిన్నే గెస్ట్ లాగా పిలుస్తా అని చెప్పేసి అన్నాడు. పాపం మరి అది ఒక్కటి కూడా ఉండుంటే బాగుండేది. OG2 ఒకవేళ ఫంక్షన్ జరిగి అక్కడ బాబుని ఆడ కూర్చోబెట్టుకొని చూస్తే ఆ బాబు కూడా ఇంకా చాలా మంచి అనిపించేది, పవన్ కళ్యాణ్ కూడా మంచిగా అనిపించేది ఏమో. ఆ కోరిక తీరక ముందే చనిపోయాడు నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమైతే అన్నాడో అన్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన గంటకే ఏదైతే రామ్ చరణ్ గారి దగ్గర ఉంటుందో ఆ కుక్క పిల్ల, అలాంటి కుక్క పిల్లని తీసుకొచ్చి ఆయన అనుచరులు ఆ బాబుకి ఇచ్చేసారు. ఆ ట్యాబ్తో కూడా ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఉన్న ఫోటోలు చూసుకుంటా ఆ ట్యాబ్తో ఆడుకున్నాడు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. చిన్న సంతోషాలు అవన్నీ కూడా పాపం బాబుకి అవన్నీ కూడా నెరవేర్చిండు పవన్ కళ్యాణ్ ఆ రోజు. ఎవరు ఇచ్చిండు ఇవన్నీ అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చిండు అని చెప్పేసి
అది చెప్తూ ఆనందంగా ఆ కుక్క పిల్లతో ఆడుకున్నాడు. పాపం ఆ కుక్క పిల్ల ఇన్ని రోజులు బాబు దగ్గర ఉండే ఒక్కసారి బాబు లేకపోయేసరికి కూడా ఆ కుక్క కూడా చాలా డీల పడిపోతుంది. ఆ కుటుంబం కూడా ఆ బాబు కోసమే బతికిరు ఇన్ని రోజులు. ఆ కుటుంబం నిరంజన్ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ తరపున. అదేవిధంగా సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందో సో హామీని వాళ్ళకు క్యాటరింగ్ అని చెప్పేసి అన్నారు. మరి అది మాకు తెలీదు, మరి ఆ క్యాటరింగ్కి ఏమైనా డబ్బులు సహాయం చేసిండా లేదా లేకపోతే ఇల్లు అది ఏదో బాబు చెప్పినటువంటి ఏదైతే ఉందో అవి నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బాబు లేడు, సో వాళ్ళకు ఒక పాప అనుకుంటా, సో కొడుకు కళ్ళ ముందు ఉన్న కొడుకు ఇప్పుడు లేడు కాబట్టి సో వారికి ఉన్నటువంటి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. బాబు మృతి పట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా వస్తే ఇంకా బాగుంటుంది, ఆ కుటుంబానికి ఇంకా చాలా గట్టి భరోసా ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కుటుంబానికి ఏదైనా కేబినెట్లో అప్పుడప్పుడు మీటింగ్స్ ఉంటాయి, ఆ మీటింగ్స్ వదిలిపెట్టి సడన్గా రాలేదు కాబట్టి ఒకవేళ మీటింగ్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా కేబినెట్లో మీటింగ్ ఉండి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా వేరే మీటింగ్ ఉన్నా కూడా ఆ కుటుంబానికి ఫోన్ ద్వారా మీరు ధైర్యం చెప్పాలి. ఆ తర్వాత కుటుంబాన్ని కలిసి మీరు ఇంకా ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో అభిమాని గుండె మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అభిమాని గుండె అయితే ఆగిపోయింది. సో మొత్తానికైతే అభిమాని గుండె అయితే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని చూడడమే నా చివరి కోరిక అన్నటువంటి ఆ అభిమాని గుండె ప్రస్తుతం అయితే ఆగిపోయింది. ప్రస్తుతం జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆ కుటుంబ సభ్యులు చాలామంది కూడా ఈ వార్తను ఫాలో అయిన వారందరూ కూడా ప్రస్తుతం ఆ బాబు మృతి పట్ల చాలా బాధపడుతున్నారు. ఇందాక నేను అన్నట్టుగా ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఒక అండగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏఎన్ఎన్ తెలుగు తరపున కోరుకుంటున్నాను.